నమస్తే గురుగారు. సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్రజెంటేషన్. గురుగారు మీరు కూడా చాలా ఎనార్మస్ గా చెప్పారు. సో బేసిక్ గా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే గురువు గారు ఆయన ఈజ్ ఏ ఎంఎస్సి యోగా అండ్ పిజిడి యోగా, అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ మీద గురువు గారు యోగా థెరపీ త్రూ ఆయన ఈజ్ ఏ పిహెచ్డి డాక్టరేట్ హోల్డర్ అనమాట. సో ఈయన 100% హీఈస్ ఎ గ్రేట్ గురు ఫర్ యోగా అనమాట. అంటే మనం రెగ్యులర్ గా చేసే యోగా ఏదైతే ఉందో, మనం రెగ్యులర్ గా బయట చూసే యోగాకి ఈ యోగా భారత్ ఫౌండేషన్ లో అందించే యోగాకి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ గా చేసే యోగా నార్మల్ గా చేయించడం అనేది, ఆసనం అనేది ఎలా వేయాలో నేర్పిస్తారు, మనం చేస్తాము వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఈ యోగా అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. దానికన్నా ఇది యోగా థెరపీ అనమాట. యోగా థెరపీ అంటే ఒక ఒక నియమం అనేది పాటిస్తూ, అలాగే ఏ ప్రాబ్లంకి ఆ ఆసనాన్ని ఏ విధంగా మార్చి చేస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనే పాయింట్ మీద గురువు గారు స్పెషలిస్ట్. సో ప్రతి ఆసనానికి దాన్ని ఒక ప్రాబ్లం కోసం అని చెప్పేసి దాన్ని ఎలా మార్చి చేయొచ్చు అనేది చెప్పడంలో గురువు గారు ఒక డాక్టరేట్ పొందిన ట్రైనర్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది సాధకులు, ఈ యోగా భారత్ ఫౌండేషన్ లో ఉన్న సాధకులు చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, షుగర్, నెక్స్ట్ థైరాయిడ్, నెక్స్ట్ బీపీ కంట్రోల్. బీపీ కంట్రోల్ అంటే టాబ్లెట్స్ తగ్గించుకున్న వాళ్ళు, కొంతమంది టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో. సో అట్లానే నా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, నేను యాక్చువల్గా జాయిన్ అయింది, నాకు ఒక షోల్డర్ ప్రాబ్లం ఉంటే నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రాబ్లం ఎటువైపు వెళ్ళిపోయిందో నాకు ఫస్ట్ జాయిన్ అయిన 2 monthsకే నాకు అర్థమైపోయింది, తగ్గిపోయింది అనే సంగతి. మళ్ళీ రాలేదు, 3 years అవుతుంది. సో అట్లానే నేను రెగ్యులర్ గా నాకు పోస్ట్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో మార్నింగ్ ఒకటి టాబ్లెట్ వేసుకుంటాను అనమాట, 5 mg టాబ్లెట్. సో రీసెంట్ గా ఆ టాబ్లెట్ డోస్ ఎక్కువ అవడం వల్ల నన్ను అబ్జర్వేషన్ లో పెట్టి 1 day ఆ టాబ్లెట్ ఆపేయడం అనేది జరిగిందండి హాస్పిటల్లో. సో ఇవాళ నేను వేసుకునే టాబ్లెట్స్ 2 నుంచి 1కి పడిపోయింది అనమాట. సో అంత బాగా ఈ యోగా అనేది సపోర్ట్ చేసింది నాకు, హార్ట్ ప్రాబ్లం కూడా డిక్రీజ్ చేసింది. సో ఇవి మేజర్ అయితే కనుక, అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి 1 or 2 months టైం ఇస్తే వాళ్ళు 2 years హ్యాపీగా ఇదయ్యారు అనమాట. ప్రాణాయామం ద్వారా వాళ్ళు ప్రాణాయామం అనేది చేసి వాళ్ళ లైఫ్ లాంగివిటీని పెంచుకున్నారు. అట్లాగే గూని ప్రాబ్లం, గూనితోటి ఎన్నో ఏళ్ళుగా సఫర్ అవుతున్న వాళ్ళు గూని తగ్గింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయనకి ఉద్యోగానికి పనికిరాడేమో అని ఒక ఆయన శ్రీధర్ గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఇంకా నా లైఫ్ ఇక్కడికి ఆగిపోయిందన్న బాధలో ఉన్నప్పుడు 2 months లో ఆయన లైఫ్ మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేసారండి గురువు గారు ఈ యోగా థెరపీ ద్వారా. సో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన అది తగ్గించడం జరిగింది. అట్లానే బ్రెయిన్ యోగా అనేది చేస్తారు గురువు గారు. ఈ బ్రెయిన్ యోగా ద్వారా లాభం ఏంటి అంటే ఈ ఫిట్స్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది అనమాట. తగ్గిన వాళ్ళు ఉన్నారు గురువు గారి దగ్గర. అట్లాగే రెగ్యులర్ గా మేము చేసే యోగాసనాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గడం కానివ్వండి, అట్లాగే లోయర్ బ్యాక్ పెయిన్, ఎక్కువ చాలా మంది బాధపడేది బ్యాక్ పెయిన్స్ తోటి, లోయర్ బ్యాక్ పెయిన్ అని, సయాటికా అని, నెక్స్ట్ పైకి వస్తే కనుక సర్వైకల్ స్పాండిలైటిస్ అని కానీ, ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వంగిపోయి నడుస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ గా నిల్చొని నడిచేవాళ్ళు, 50 ఏళ్ళుగా వంగి నడిచారు థామస్ గారు, అలాంటి ఆయన్ని నార్మల్ చేశారు. అట్లాగే ఇంకొక ఆయన భాస్కర్ రావు గారు ఉన్నారు, ఆయన హ్యాపీగా నిల్చొని ఇవాళ హ్యాపీగా ఉన్నారు. సో ఇట్లాగా ఈ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ గా ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య అనేది దూరం అనేది జరిగిందండి. అట్లాగా షోల్డర్ పెయిన్ నేను చెప్పాను, నేను ఆ ప్రాబ్లంతోనే జాయిన్ అయ్యాను, ఇవాళ నాకు అస్సలు లేదు. అలాగా కిందకు వస్తే నీ పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గడానికి ఏం చేయాలనేది కూడా గురుగారు నేర్పించడం అనేది జరుగుతుంది. తగ్గిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఆఖరికి మోకాళ్ళ చిప్పలు మార్చాలండి అని చెప్పిన వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్ రిలేటెడ్ ఆసనాలు చేయించి వాళ్ళని ఆ ఆపరేషన్ నుంచి దూరం చేయడం జరిగింది. అంతేకాదండి, L4 L5 ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు. త్రివేణి గారు అని చెప్పి మా దగ్గర గ్రూప్ లో ఉన్నారు. ఆవిడ ఇవాళ ఒక 15 years బాయ్ ఎంత ఎనర్జీతో అయితే చేయగలడు, ఆవిడ కూడా అదే ఎనర్జీతో అన్ని ఆసనాలు వేయగలరు అనమాట.
ఏది L4 సర్జరీ ఫెయిల్ అయిన ఆవిడ. సో అంత బాగా ఈ యోగా థెరపీ అనేది జయించడం అనేది జరుగుతుందండి. ఇది కాక లేడీస్ బాధపడే PCOS, ఈ మధ్య PCOS ని MCOS అని అంటున్నారు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిజాల్వ్ చేయడం అనేది జరిగింది. అంటే ఎంతవరకు రిజాల్వ్ చేశారు అంటే, మా గ్రూప్ లోనే ఒక ఆవిడ జాయిన్ అయ్యారు, కాకినాడ ఆవిడ జాయిన్ అయ్యి ఏడుస్తూ చెప్పారు, నాకు ఈ PCOD ఇష్యూ వల్ల నాకు పిల్లలు కలగట్లేదండి, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది అని. అలాంటి ఆవిడ ఈ యోగా థెరపీలో జాయిన్ అయిన 3 months కి గురువు గారికి థ్యాంక్స్ చెప్తూ నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్పి ఇవాళ పండంటి బాబుతో హ్యాపీగా ఉన్నారు ఆవిడ. సో ఇలాగా లేడీస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొక ఆవిడ న్యూరోపతి ప్రాబ్లం, అంటే ఈ కాళ్ళు ఎప్పుడు ఎంత పెయిన్ ఇస్తాయో అని ఆవిడకి తెలియదు. న్యూరోపతి ప్రాబ్లం అంటే ఆవిడ ఎంత సఫర్ అయ్యారో మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నా కాలు నేను ఎరగొట్టేసుకుందాం అన్నంత కోపం వస్తుందండి ఒక్కోసారి అని. అలాంటి ఆవిడ షీఈస్ వెరీ హ్యాపీ టుడే. ఆవిడ నిల్చొని ఆవిడ పనులు చేసుకోవడం కానివ్వండి, వంట చేసుకోవడం కానీ, పిల్లలు క్యారేజ్ ఇచ్చి నేను ఎంతో హ్యాపీగా ఉన్నానని అని చెప్పుకోవడం జరిగింది. సో ఇలాగా న్యూరోపతి ఇష్యూస్. ఇంకా కిందకి వెళ్తే వెరికోస్ పెయిన్స్ ఒక ఆవిడ ఈ వెరికోస్ పెయిన్స్ క్లాస్ జరిగినప్పుడు ఆవిడ ఏడుస్తూ చెప్పారనమాట. ఏమని, ఎంత బాధపడ్డానో ఇవాళ గుర్తెచ్చుకుంటే ఏడుపు వస్తుందండి, అలాంటిది ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురువు గారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. ఇంతేకాకుండా మా దాంట్లో లక్ష్మి గారు అని చెప్పేసి ఉన్నారు. ఆవిడ కొలెస్ట్రాల్ ఇష్యూ అనమాట. లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చూసినా సమ్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అలాంటి ఆవిడకి కొలెస్ట్రాల్ తగ్గింది. సో ఈ విధంగా గురువు గారు చెప్పే క్లాసెస్ ద్వారా ఎంతో మందికి ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. కొన్ని చెప్పి తగ్గించారు, చెప్పకుండా చాలా తగ్గించారు గురువు గారు ఈ యోగా థెరపీ క్లాసెస్. సో అందరూ దయచేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ యోగా థెరపీ అనేది యాడ్ చేసుకోండి. ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది యోగాతోనే సాధ్యం. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్ సురేష్ గారు.